మొత్తానికి చూసాం ఏపీ ప్రజల తీర్పు, ఏపీ ఓటర్ తీర్పు. మనకి సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి కూడా కావాలి. మా బిడ్డల భవిష్యత్తుకి అభివృద్ధి దోహదపడుతుందనే ఆంక్షతో ఏపీ ప్రజలైతే ఉన్నారు. దాన్ని క్లియర్ కట్‌గా 2014లో చూయించారు. అలాగే 2019లోనూ చూయించారు. కానీ ఈ 2 ప్రభుత్వాలు అప్పుడు ఏర్పడినప్పటికీ అభివృద్ధిని మరిచి కేవలం 2014లో చంద్రబాబు గారు గెలిచినా 2019లో ఆయన మళ్ళీ అపజయపాలవడం జరిగింది. 2019లో ఏపీని అభివృద్ధి చేస్తా, ప్రత్యేక హోదా తెస్తాను, పోలవరం పూర్తి చేస్తాను, రాజధాని నిర్మిస్తానన్న జగన్ మరి మాట తప్పారు కాబట్టి ఆయన కేవలం ప్రతిపక్ష హోదా రావడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు 2024లో మరి భారీ మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలు మరి చంద్రబాబు గారు మరి అభివృద్ధి చేస్తేనే మళ్ళీ ఆ స్థాయిలో నిలుపుకోగలుగుతారు. లేదంటే మళ్ళీ పరిస్థితి మొదటికే వస్తుందని తప్పకుండా అయితే మనం చెప్పుకోవచ్చు. ఏదైనా కక్షల కార్పణ్యాలు లేకుండా పరిపాలన మీద దృష్టి పెట్టాలని ఏపీ ప్రజలైతే తీర్పునిచ్చారు. దీనికి అనుగుణంగా నాయకులు కూడా నడుచుకొని మరి అభివృద్ధిపై